హాయ్ గైస్, నా పేరు చైతన్య. వెల్కమ్ టు మై ఛానల్. గైస్, నేను ఈ టాపిక్ అనేది విపిసిలో చెప్పాలి, కానీ విపిసి చెప్పేటప్పుడు నేను టాపిక్ అనేది మర్చిపోయాను. సో నేను ఇప్పుడు చెప్తున్నాను విపిసి పీరింగ్ అంటే ఏంటి అని. అసలు ఈ విపిసి పీరింగ్ కనెక్షన్ ఎందుకు వచ్చిందంటే, మనం విపిసి చెప్పుకున్నప్పుడు మీకు ఒక పాయింట్ చెప్తానని చెప్పాను. విపిసి అనేది ఒక బౌండరీని సెట్ చేస్తుంది. సో ఆ బౌండరీని దాటి ఇంకొక విపిసితో కమ్యూనికేట్ అవ్వాలంటే మనం డిఫాల్ట్గా చేయలేము. మనం చిన్న కాన్ఫిగరేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లోనే మనం వర్క్ చేస్తే 2 విపిసిస్తో కమ్యూనికేట్ చేయగలం అని చెప్పాను. సో ఆ ప్రాసెస్నే మనం ఇప్పుడు విపిసి పీరింగ్ కనెక్షన్ అని పిలుస్తాము. ఈ విపిసి పీరింగ్ కనెక్షన్ ఈజ్ నథింగ్ బట్ ప్రొవైడ్ ఏ ఫ్రెండ్లీ కనెక్షన్ బిట్వీన్ ద 2 విపిసిస్. 2 విపిసిస్ మధ్య ఫ్రెండ్లీ కనెక్షన్ ఉండటమే ఈ విపిసి పీరింగ్ కనెక్షన్ ఒక మెయిన్ కాన్సెప్ట్. ఈ ఫ్రెండ్లీ కనెక్షన్ని మనం ఎలా ప్రాసెస్ చేస్తామంటే యూజింగ్ ప్రైవేట్ ఐపీ అడ్రస్తో మనం ప్రాసెస్ చేస్తాం. ఈ ప్రైవేట్ ఐపీని యూజ్ చేసుకుని మనం విపిసి పీరింగ్ కనెక్షన్ అనేది క్రియేట్ చేసుకుంటాం. అంతే కదా, మనం పబ్లిక్ ఐపీతో కమ్యూనికేట్ అవ్వాలి అంటే అది చాలా ఈజీగా కమ్యూనికేట్ అవ్వగలదు. ఎందుకంటే పబ్లిక్ ఐపీ అనేది గ్లోబల్లీ యాక్సెస్. సో దానికి ఎటువంటి బౌండరీస్ కానీ కండిషన్స్ కానీ సెట్ అవ్వవు అన్నమాట. ఇంకా మిగిలింది ఏంటిది? ప్రైవేట్ ఐపీ. సో ఈ ప్రైవేట్ ఐపీ వచ్చేసరికి ఈచ్ విపిసికి ప్రైవేట్ ఐపీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో మనం విపిసి అనేది 10 సిరీస్లో విపిసి క్రియేట్ చేసుకుంటే ఒక సర్వర్కి ప్రైవేట్ ఐపీ వచ్చేసరికి 10 సిరీస్లోనే ఉంటుంది ప్రైవేట్ ఐపీ అనేది. సో అలాగే మీరు 192 సిరీస్లో విపిసిని క్రియేట్ చేసుకుంటే, సో మీరు ఆ విపిసిలో సర్వర్ని క్రియేట్ చేస్తే 192 సిరీస్లోనే మీకు ప్రైవేట్ ఐపీ అనేది వస్తుంది. సో ఇక్కడ విపిసి చేంజ్ అయ్యే కొద్దీ మన ప్రైవేట్ ఐపీ అడ్రస్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ప్రాక్టికల్గా చూపించాలంటే ఇప్పుడు నా దగ్గర 2 సర్వర్స్ ఉన్నాయి. ఈ డెమో సర్వరు, డెమో 1 అనే సర్వరు. ఈ 2 సర్వర్స్ డిఫరెంట్ విపిసిలో ఉన్నాయి. సో ఈ 2 సర్వర్స్ అనేది కమ్యూనికేట్ అవుతాయా అవ్వవా అని ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ డెమోకి కనెక్ట్ అవుదాం. ఈ డెమోకి కనెక్ట్ అయ్యి మనం ఎలా కనెక్ట్ అవుతామంటే, మనకి పుట్టితోనే కాకుండా మనకి ఇంకొక రకంగా మనం కనెక్ట్ అవ్వచ్చు. అది ఎలా అంటే, విండోస్ ఆర్ నొక్కేసి సిఎండి కొట్టండి. సిఎండి కొట్టేసి ఓకే చేయండి. సో సిఎండి ఓపెన్ చేశాక మీ పెమ్కి ఎక్కడుందో ఆ పాత్రలోకి వెళ్ళండి. నా పెమ్కి వచ్చేసరికి డౌన్లోడ్స్లో ఉంది. సో నేను డౌన్లోడ్స్కి వెళ్తున్నా. సో డౌన్లోడ్స్కి వెళ్ళిపోయినాక మీకు ఎలా కనెక్ట్ అవ్వాలంటే చూపిస్తాను, ఒక్క నిమిషం. సో ఇక్కడికి వచ్చేసాక కనెక్ట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది కదా, ఎగ్జాంపుల్ కింద ఈ కమాండ్ కాపీ చేసుకోండి ఫస్ట్. సో ఇక్కడ పేస్ట్ చేయండి. ఎంటర్ చేస్తే మీకు మిషన్ అనేది ఓపెన్ అయిపోయింది. సో నేను ఇప్పుడు లైనక్స్ సర్వర్లో ఉన్నాను. సో మనం ఇంకొక లైనక్స్ సర్వర్లోకి కూడా కనెక్ట్ అవుదాం. ఇది క్లోజ్ చేసేయండి. ఇప్పుడు డెమో 1కి కనెక్ట్ అవుదాం. సో డెమో 1 కూడా ఇక్కడ కనెక్ట్ కొట్టండి. ఇక్కడ కమాండ్ కాపీ చేయండి. సిఎండి. సో నేను ఒక కలర్ మారుస్తున్నాను ఈజీగా అర్థం అవ్వడం కోసం. సిడి డౌన్లోడ్స్ కొట్టండి. సో మనం ఇప్పుడు కాపీ చేసిన కమాండ్ ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ ఎస్ అని ఇవ్వండి. మనకి సిస్టమ్ అనేది కనెక్ట్ అయిపోయింది. సో చూద్దాం ఇప్పుడు ఇక్కడ ప్రైవేట్ ఐపీ, ఈ సర్వర్లో ఉన్న ప్రైవేట్ ఐపీ అండ్ ఈ సర్వర్లో ఉన్న ప్రైవేట్ ఐపీతో కమ్యూనికేట్ అవుతున్నారో చూద్దాం. సో ఈ రెడ్ కలర్లో ఉన్న సర్వర్కి ప్రైవేట్ ఐపీ అడ్రస్తో మనం కనెక్ట్ అవుతాం. సో ఈ రెడ్ కలర్లో ఉన్న ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఏంటంటే ఇది చూద్దాం. ఇప్పుడు పింగ్ అని కొట్టండి. పింగ్ అని కొట్టి కాపీ చేయండి. సో చూసారా, పింగ్ అనేది ఆగిపోయింది. సో మనకి కమ్యూనికేషన్ అనేది జరగట్లా. సో అలాగే ఇప్పుడు పబ్లిక్ ఐపీతో టెస్ట్ చేయండి కమ్యూనికేట్ అవుతుందో లేదో. పబ్లిక్ ఐపీ వచ్చేసరికి ఇది కాపీ చేయండి. కాపీ చేసి ఇక్కడ రండి. ఇక్కడికి వచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. సారీ, పింగ్ పేస్ట్ చేసేసి ఎంటర్ చేయండి. సో చూసారా, మనకి పింగ్ అవుతూ ఉంది. సో మనకి కమ్యూనికేషన్ అనేది ఆ సర్వర్ నుంచి ఈ సర్వర్ కనెక్ట్ అవుతూ ఉంది. సో అలాగే ఆ సర్వర్ నుంచి ఈ సర్వర్ కనెక్ట్ అవుతుందో చూద్దాం. సో ఈ పబ్లిక్ ఐపీ వచ్చేసరికి ఇది కాపీ చేయండి.
ఇక్కడికి వెళ్ళిపోయి ముందు ఇంటర్నెట్ యాక్సెస్ అవుతుందో లేదో చూద్దాం. ఈ సర్వర్కి పింగ్ www.google.com. సో మనకి ఇంటర్నెట్ అనేది కనెక్ట్ అవుతుంది ఈ సర్వర్ నుంచి. సో మనకి ఇప్పుడు ఆ సర్వర్కి కమ్యూనికేషన్ అవ్వాలంటే దాని పబ్లిక్ ఐపీతో చూద్దాం కమ్యూనికేట్ అవుతుందో లేదో అని. పేస్ట్ చేయండి ఆ పబ్లిక్ ఐపీ ఆ సర్వర్ది. సో ఎంటర్ చేయండి. సో మన కమ్యూనికేషన్ అనేది అవుతుంది. ఆ సర్వర్ నుంచి ఈ సర్వర్కి అవుతుంది, ఈ సర్వర్ నుంచి ఆ సర్వర్ కూడా అవుతుంది. సో ఇలా మనకి పబ్లిక్ ఐపీతోనే కమ్యూనికేట్ అవుతుంది, కానీ ప్రైవేట్ ఐపీతో మాత్రం ఎర్రర్ అని వస్తుంది. సో ఆ ప్రైవేట్ ఐపీతో ఎలా చేస్తామంటే త్రూ ఈ విపిసి పీరింగ్ కనెక్షన్తో యూస్ చేసుకుని మనం ప్రైవేట్ ఐపీతో మల్టిపుల్ విపిసిస్లో ఉన్న సర్వర్స్తో కమ్యూనికేట్ అవ్వగలం. సో ఇది మొత్తం నేను నెక్స్ట్ వీడియోలో ల్యాబ్ చెప్పినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ప్రైవేట్ ఐపీతో ఎలా కమ్యూనికేట్ అవ్వగలం అని. సో నెక్స్ట్ విపిసి పీరింగ్ కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. సో అవి ఏంటో చూద్దాము. సో విపిసి పీరింగ్ లిమిటేషన్స్ వచ్చేసరికి ఫస్ట్ పాయింట్, యూ కెనాట్ క్రియేట్ విపిసి పీరింగ్ కనెక్షన్ హ్యావింగ్ ద ఓవర్లాపింగ్ IPv4 CADR బ్లాక్. ఈ ఫస్ట్ పాయింట్ అంటే ఏంటంటే మీ విపిసి CADR బ్లాక్ 192.168 సిరీస్లో విపిసి క్రియేట్ చేశారనుకోండి. సో మీరు విపిసి పీరింగ్ చేయబోయే టార్గెట్ విపిసి కూడా 192.168 సిరీస్ CADR బ్లాక్లో ఉండకూడదు. మీరు ఖచ్చితంగా డిఫరెంట్ CADR బ్లాక్నే యూస్ చేసుకోవాలి. అంటే మీ విపిసి 192 సిరీస్లో క్రియేట్ చేశారనుకోండి. సో టార్గెట్ అనేది 10 సిరీస్లో కానీ లేదా 172 సిరీస్లో కానీ మనం క్రియేట్ చేసుకుంటే అప్పుడు విపిసి పీరింగ్ అనేది సక్సెస్ఫుల్గా మనం క్రియేట్ చేయగలం. లేదా మీరు 192 సిరీస్లోనే విపిసి క్రియేట్ చేసి అండ్ టార్గెట్ విపిసి కూడా 192 సిరీస్లోనే విపిసి పీరింగ్ కనెక్షన్ చేయాలనుకుంటే అలాంటి సిచ్యువేషన్లో అనేది మన విపిసి పీరింగ్ అనేది ఫెయిల్ అవుతుంది. మీకు డయాగ్రామాటిక్గా చూపించాలంటే సో మనకి ఇక 3 విపిసిస్ ఉన్నాయి. విపిసి 1 వచ్చేసరికి 192 సిరీస్లో ఉంది, అండ్ విపిసి 2 వచ్చేసరికి 10 సిరీస్లో ఉంది, అండ్ విపిసి 3 వచ్చేసరికి 192 సిరీస్లో ఉంది. సో మనం ఇప్పుడు విపిసి పీరింగ్ కనెక్షన్ ఎలా అవుతుందంటే ఇప్పుడు ఈ విపిసి 1 నుంచి విపిసి 2 కావాలంటే ఇది అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి కమ్యూనికేషన్ అనేది పాస్ అవుతుంది. ఎందుకంటే ఈ 192 సిరీస్ ఉంది అండ్ ఇక్కడ 10 సిరీస్ ఉంది. సో ఇక్కడ విపిసి 1 నుంచి విపిసి 3కి కనెక్ట్ అవ్వాలంటే కనెక్ట్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ విపిసి పీరింగ్ కనెక్షన్ అనేది మనకి ఫెయిల్ అవుతుంది. ఎందుకు ఫెయిల్ అవుతుందంటే ఇక్కడ విపిసి 1 నుండి విపిసి 3కి ఎందుకు ఫెయిల్ అవుతుందంటే సేమ్ CADR బ్లాక్ ఉంది కాబట్టి మనకి విపిసి పీరింగ్ అనేది ఫెయిల్ అవుతుంది. సో మీ కనెక్షన్ సక్సెస్ఫుల్గా ఉండాలంటే మీరు ఖచ్చితంగా డిఫరెంట్ CADR బ్లాక్స్ అనేది పెట్టుకోవాలి. సో సెకండ్ పాయింట్ చూద్దాం. విపిసి పీరింగ్ డస్ నాట్ సపోర్ట్ ట్రాన్సిటివ్ పీరింగ్ రిలేషన్షిప్స్. ఈ సెకండ్ పాయింట్ అంటే ఏంటంటే మీకు డయాగ్రామ్లో చూసుకుంటే చూపిస్తాను మీకు. సో మీరు విపిసి పీరింగ్ కనెక్షన్ అవ్వాలంటే ఈ విపిసి 1 నుంచి విపిసి 2కి కనెక్ట్ అవుతుంది అండ్ విపిసి 2 నుంచి విపిసి 3 కనెక్ట్ అవ్వాలనుకోండి. సో ఇక్కడ 192 బదులు నాకు ఇక్కడ డిఫరెంట్ IP అడ్రస్ ఉందనుకోండి. నేను డిఫరెంట్ IP అడ్రస్ పెడతాను ఇక్కడ. సో ఇప్పుడు మీరు విపిసి 01 నుంచి విపిసి 2 కనెక్ట్ అవ్వచ్చు. విపిసి పీరింగ్ అనేది జరుగుతుంది. అండ్ ఆల్సో విపిసి 1 అనేది విపిసి 3తో డైరెక్ట్గా కనెక్ట్ అవ్వదు. డైరెక్ట్గా కమ్యూనికేషన్ అనేది జరగదు. ఎందుకంటే విపిసి 3తో కనెక్ట్ అవ్వాలంటే కమ్యూనికేషన్ జరగాలంటే విపిసి 1 నుంచి విపిసి 3కి కనెక్ట్ అవ్వాలి. ఇక్కడ నుంచి ఈ విపిసి 1 ఉంది కదా, ఈ విపిసి 1 నుంచి విపిసి 3కి కనెక్ట్ అవ్వాలి. అంతేగాని విపిసి 1 నుంచి విపిసి 2కి వెళ్ళి విపిసి 2 నుంచి 3కి అనేది కనెక్ట్ అవ్వనేది జరగదు. అది విపిసిలో అనేది కాన్సెప్టే లేదు మనకి. సో ఖచ్చితంగా మీరు విపిసి 1 నుంచి విపిసి 3 కనెక్ట్ అవ్వాలంటే డైరెక్ట్గానే కనెక్ట్ అవ్వాలి. అంతేగాని విపిసి 1 నుంచి 2కి వెళ్ళి 2 నుంచి 3 కనెక్ట్ అవ్వడం అది కుదరని పని. అండ్ విపిసి పీరింగ్ అనేది ఇది ఎలో చేయదు అన్నమాట ఈ రూల్. సో నాకు విపిసి 2 నుంచి 3 కనెక్ట్ అవ్వాలంటే ట్రాన్సిట్ గేట్వే అని ఉంటుంది. సో ఆ ట్రాన్సిట్ గేట్వేతో మనం విపిసి 2 నుంచి విపిసి 3 అనేది కనెక్ట్ అవ్వచ్చు. సో మనం ఇప్పుడు విపిసి పీరింగ్ చెప్పుకుంటున్నాం కాబట్టి
మనం ఈ ప్రాసెస్‌నే మనం కంటిన్యూ చేయాలి. సో, నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మనకేముందంటే యూ కెనాట్ హ్యావ్ మోర్ దాన్ 1 వీపీసీ పీరింగ్ కనెక్షన్ బిట్వీన్ ద సేమ్ 2 వీపీసీస్ ఎట్ ద సేమ్ టైమ్. ఈ థర్డ్ పాయింట్ అంటే ఏంటంటే మీ వీపీసీ అనేది మల్టిపుల్ వీపీసీతో పీరింగ్ కనెక్షన్‌లో ఉంటే ఆ వీపీసీ కేవలం ఒకసారి ఒక వీపీసీతోనే కమ్యూనికేట్ అవ్వగలదు. అంతేగాని ఒకే వీపీసీ ఒక 2, 3 వీపీసీస్‌తో కమ్యూనికేట్ అనేది జరగదు. మీకు క్లియర్‌గా చెప్పాలంటే ఈ వీపీసీ 1 అనేది వీపీసీ 2తోనే కమ్యూనికేట్ అవుతది ఒకసారి. ఫర్ సపోజ్ మీకిక్కడ వీపీసీ 3కి కమ్యూనికేట్ అవ్వాలంటే ఇక్కడ తీసేయండి. ఇక్కడ ఎరేజ్ చేస్తున్నాను ఇక్కడ. సో, వీపీసీ 1 అనేది వీపీసీ 3తో కమ్యూనికేట్ అవ్వాలంటే ఒకసారి అంటే వీపీసీ 2తో కమ్యూనికేట్ ఆపేస్తేనే వీపీసీ 3తో కమ్యూనికేట్ అనేది జరగగలదు. సో, ఒక వీపీసీ అనేది ఇంకొక వీపీసీతో ఒకసారి మాత్రమే కనెక్ట్ అవుతది. ఒకేసారి మల్టిపుల్ వీపీసీస్‌తో అనేది కమ్యూనికేట్ అవ్వలేదు. సో, నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి వీపీసీ పీరింగ్ ఈజ్ పాసిబుల్ విత్ ఇంట్రా రీజియన్ కనెక్షన్ ఆర్ ఇంటర్ రీజియన్ కనెక్షన్. ఈ పాయింట్ ఏంటంటే ఈ వీపీసీ పీరింగ్ అనేది ఒక రీజియన్‌లో ఉండే 2 వీపీసీస్‌తో అయినా కమ్యూనికేట్ అవ్వగలదు. లేదా ఒక వీపీసీ ఒక అకౌంట్‌లో ఉండి ఇంకొక వీపీసీ వేరే అకౌంట్‌లో ఉన్నా కూడా వీపీసీ పీరింగ్ కనెక్షన్ అనేది పాసిబుల్ అవుతది అంటున్నాడు. సో, ఈ వీపీసీ పీరింగ్ అనేది ఎప్పుడు యూజ్ అవుతదంటే మన ప్రాజెక్ట్‌లో డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉంటే లైక్ డెవ్ ఎన్విరాన్మెంట్, టెస్ట్ ఎన్విరాన్మెంట్, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్, స్టేజింగ్ ఎన్విరాన్మెంట్ అని డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి మన రియల్ టైమ్‌లో. సో, మీ ప్రాజెక్ట్ అనేది బిగ్ ప్రాజెక్ట్ అయితే ఒక్కో ఎన్విరాన్మెంట్‌కి ఒక్కొక్క వీపీసీ అనేది మనం క్రియేట్ చేసుకుంటాం. సో, ఆ ఎన్విరాన్మెంట్స్‌లో ఏదైనా కమ్యూనికేషన్ జరగాలంటే అంటే ఒక ఎన్విరాన్మెంట్ డేటా ఇంకొక ఎన్విరాన్మెంట్‌లో ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే అప్పుడు మనం ఈ వీపీసీ పీరింగ్ అనేది మనం యూజ్ చేస్తాం. సో, ఇదంతా సేమ్ అకౌంట్‌లో అయ్యుండొచ్చు. లేదా డిఫరెంట్ అకౌంట్‌లో అయినా అయ్యుండొచ్చు. సపోజ్ మీ ప్రాజెక్ట్ అనేది హైదరాబాద్‌లో ఉందనుకోండి అండ్ ఆల్సో సేమ్ ప్రాజెక్ట్ అనేది చెన్నైలో కూడా వర్క్ అవుతుందనుకోండి. సో, హైదరాబాద్‌లో ఒక వీపీసీ ఒక అకౌంట్‌లో ఉంటే చెన్నైలో ఇంకొక అకౌంట్‌లో ఇంకొక వీపీసీ ఉండొచ్చు. సో, అప్పుడు కూడా మనకి వీపీసీ పీరింగ్ అనేది జరుగుతా ఉంటది. సో, ఇది వీపీసీ పీరింగ్ కంప్లీట్ థియరీ. సో, నేను నెక్స్ట్ ల్యాబ్ చెప్పినప్పుడు నేను ఇది ఎలా ప్రాక్టికల్‌గా మనకి వర్క్ చేస్తది అనేది చూద్దాం. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. క్వెషన్స్ కానీ డౌట్స్ కానీ ఏదైనా ఉంటే కామెంట్స్‌లో పెట్టండి. మళ్ళీ మనం నెక్స్ట్ ల్యాబ్ జరిగినప్పుడు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.